ఆ రోజు క్షేత్రస్థాయిలో నేను సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు పర్యటిస్తుంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ వదలకుండా అక్కడ కూర్చొని సమస్యలతో వచ్చేటోళ్లను పంచాయతీలు పెట్టేటోళ్లను రకరకాల విన్యాసాలు చేసేటోళ్ళు అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ గాంధీ భవన్ దగ్గర కాపలాగా ఉన్నాడు కాబట్టి నేను పిసిసి అధ్యక్షుడిగా వారి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ పార్టీ అధికారంలోకి రావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేసినాం. ఈ నేపథ్యంలో ఈరోజు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు అవకాశం వచ్చింది. మేము అధ్యక్షులం అయిపోయినాం కాబట్టి ఇంకా మేము జీవితాల్లో కష్టపడాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటే మీ అవకాశాన్ని మీరు జారవిడ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇవాళ అక్కడ సత్యం ఎమ్మెల్యే అయినా, రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయినా, బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే అయినా వీళ్ళందరూ ఆనాడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు కాబట్టి, రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా వీళ్ళందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాగా పనిచేసింది కాబట్టి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. ఊరికే రాలే వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు. చాలామంది ఈరోజు మీరు జిల్లా పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళని చూడండి. వీలైనంత మేరకు వాళ్ళకి శాసనసభ టికెట్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకి ఇంకొక దగ్గర ఎక్కడనో ఒక అవకాశం ఇచ్చినాం. ఫ్రంటల్స్ నేను ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్ ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఫ్రంటల్స్ చైర్పర్సన్స్గా తీసుకోండి అని నేను పిలిచి అడిగితే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినారు. మా స్థాయి అంతగా పడిపోయింది అనుకుంటున్నారా? మేమేదో నీ అదృష్టం బాగుండి పీసీసీ అయినావు, మేమే పీసీసీ అధ్యక్షులం అయ్యేటోళ్ళం, ఫ్రంటల్స్ తీసుకోమంటారా అని. ఆ రోజు ముందుకొచ్చి తీసుకున్న వాళ్ళకు అవకాశం ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం 37 మంది ఫ్రంటల్స్కు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఫ్రంటల్స్కి బాధ్యత తీసుకోకపోవడం ఏమైందో. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇచ్చినాం. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేషనల్ రాజ్యసభ ఇచ్చినాం. యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్కు ఈరోజు శాప్ చైర్మన్ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి పార్టీ బాధ్యత తీసుకున్న వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఈరోజు 67 మంది కార్పొరేషన్ చైర్మన్లు అయ్యిండ్రు అని అంటే పార్టీ బాధ్యత చేసిన వాళ్ళని ఎతికి మరీ వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. మీకందరికీ కూడా నా సూచన ఒక్కటే, మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మనం ఎంత బాగా చదువుకున్నా సంవత్సరానికి ఒకటేసారి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలల్లో మన రిజల్ట్ తెలుస్తుంది. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాల పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది.